హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. కార్తీక మాసము శివకేశవులకు నమస్కరిస్తూ ఈ వీడియో పెడుతున్నానండి. ఎందుకంటే ఇది కూడా నాకు చాలా రోజుల నుండి నా మనసులో తిరుగుతున్న విషయం అండి. ఏంటంటే అందరికీ ఇంపార్టెంట్ అయిన విషయం ఇది, అందరికీ కావాల్సిన విషయం. ఏంటంటే ఫ్రెండ్స్, నాకు 3 days కింద ఒక సంఘటన చూసిన. ఏంటంటే అది మా వాడకటిలో ఒక 50 years లోపల ఉంటుంది అమ్మాయి, క్యాన్సర్తో చనిపోయింది. ఎందుకు చెప్తున్నానంటే ఎక్కడి నుండి మొదలు పెట్టాలో నాకైతే అర్థమైతలేదు. ఇంకొకటి ఏంటంటే పొద్దున వాకింగ్ చేసినప్పుడు అక్కడ ఒక 70 years అతనిది అది పెట్టారండి, ఫోటో తీసి పెట్టారు. ఫ్లెక్సియా ఏమంటారు కదా, అది పెట్టిండ్రు. కానీ చాలా బాధ అనిపించింది. ఏంటా ఇది, అంత శూన్యంగా ఉంటే బాగుండు కదా అనిపించింది మనసుకు. ఏదేమైనా ఫ్రెండ్స్, ఏంటంటే ఇట్లా బాధ అనేది నాకు ఇంకొకటి ఫ్రెండ్స్, మొన్న నేను ఒక ప్లేస్కి పోయినా. ఆ తల్లికి ఏ తల్లైనా ఒకటే అని అయితే నేను అనుకుంటా ఫ్రెండ్స్. ఆ తల్లి పిల్లలు కొంతమంది దగ్గర ఉన్నారు, కొంతమంది దూరం ఉన్నారు. దూరం ఉన్న పిల్లల కోసం ఆ తల్లి బాధపడుతుంటే నాకైతే కళ్ళ నీళ్ళు ఆగలేదు ఫ్రెండ్స్. చాలా బాధ అనిపించింది. ఎంత మంచివాడైనా ఎంత చెడ్డవాడైనా కొడుకు అనేది బంధం, పేగు బంధం అనేది ఫ్రెండ్స్ చాలా తీపిది. ఏంటంటే అది మరవలేనిది. అందులో ఏ పిల్లవాడైనా, పెద్దోడైనా చిన్నోడైనా ఆ ప్రేమ అనేది అది వర్ణనాతీతం ఫ్రెండ్స్. తల్లి చనిపోయినా కూడా ఏదో కథలో బిడ్డ నేనున్నా అని కాలేయం కింద పడ్డా కూడా కొట్టుకుంటుంది అనేసి కథ విన్నాం కదా మనం. అలాంటిదండి తల్లి ప్రేమ. కానీ ఆ సంఘటన కూడా నేను ఈ మధ్యలో అది చూశాను. ఆ తల్లి పడే వేదన. ఆమెకు ఒక 95 years ఉంటుంది. ఏంటంటే ఆమె బాధ చాలా ఇబ్బంది అనిపించింది నాకు. ఎందుకంటే ఏదైనా మంచిగా ఉన్నామని చెప్తున్నాం కావచ్చు అందరం యూట్యూబ్లో, అందరికీ కష్టాలు సుఖాలు ఉన్నాయండి. ఏదో ఎంత బాధలున్నా, జ్వరం వచ్చినా, చికెన్ గున్యా ఇప్పుడు అందరికీ కామన్ నొప్పులు అందరం ఉన్నాయి. కానీ నాకేమనిపిస్తుందంటే బాగున్నారు వానికి ఏంది, బాగున్నారు వీనికి ఏంది అనేసి అయితే అనుకుంటాం, అది మన సహజం. కానీ ఏమైందంటే ఈ 3 సంఘటనలు నేను ఈ వారంలో చూసిన ఫ్రెండ్స్. చాలా బాధ అనిపించింది. ఆ తల్లి గురించి అయితే 2 days ఏడ్చిన నేను. మీరు నమ్మండి నమ్మకపోండి ఫ్రెండ్స్, ఎందుకంటే 2 days ఏడ్చిన. ఎందుకంటే ప్రతి తల్లి హృదయం కూడా అంతేనండి. చిన్నపిల్లలాగా ఒక జ్వరం వచ్చినప్పుడు దగ్గరికి వచ్చి, ఒక ఇబ్బందిగా ఉన్నప్పుడు బాబుకైనా తల్లికైనా బిడ్డకైనా దగ్గరకు వచ్చి చూస్తే, ఒక ప్రేమగా మాట్లాడితే అది ఏదో బరువు దించినట్టు ఎంతో గుండె నిండా ప్రేమ బలం అనిపిస్తుంది పేషెంట్కైనా తల్లికైనా ఇంకెవరికైనా. కానీ తల్లి విషయంలో ఇంకా ఇది పిల్లలందరి దగ్గరికి రావాలి, పట్టుకోవాలి, ముట్టుకోవాలి, దగ్గర కూర్చోవాలి. అది ఆలంబన, దాన్ని ఏమంటారు, ఆలింగనం అనేది చాలా గొప్పది ఫ్రెండ్స్. టచింగ్లా అదైతే నేను ఇంకా వర్ణించలేకపోతున్నాను, చెప్పలేకపోతున్నాను. ఏంటంటే ఈ 3 సంఘటనలు చూసినాక మనుషులు ఏంటంటే వానికేంది వీనికేంది అన్నట్టుగానే మనం కుళ్ళు పడుతుంటాం కదా. ఇది ఎందుకు జరుగుతుంది అనిపిస్తుంది నాకు ఒక్కొక్కసారి. ఏం లేదు ఫ్రెండ్స్, బాధలు పంచుకోకపోయినా కూడా అందరు బాగుండాలి అనుకుందాం. అందరూ ఇప్పుడు ఇవన్నీ 3 సంఘటనలు చూసినాక నా మనసులా సైలెంట్ అయిపోయి నాది నేనే మౌనంగా ఉన్నాను. కానీ నా మనసులో తిరిగే ఆలోచన బాధ అంత ఇదిగా ఉంది. అయితే ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, నాకు అనిపిస్తుంది ఒకళ్ళ మీద ఒకళ్ళు పడి ఏడ్చే కన్నా అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అని అయితే నేను ఎప్పుడు అనుకుంటా. అందరూ అలాగే అనుకుంటే ఎంత బాగుంటుంది, ఎంత ఐక్యమత్యంగా ఉంటుంది. ఏంటంటే పల్లెటూరులో మునుపు
ఎదురింటి వాళ్ళం పొదురింటి వాళ్ళం అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు నేను చూసేదాన్ని. లచ్చవ్వ బాగున్నావా అని, ఎప్పుడొచ్చింది బిడ్డ నర్సవ్వ ఎప్పుడొచ్చింది, ఇగో పెరుగుంది గడ్డ పెరుగుంది తీసుకపో అనేవాళ్ళు. ఇంకా వేరే వాళ్ళు ఏమంటే కూరగాయలు తెంపుకొచ్చింది వంకాయలు తీసుకపోవే బిడ్డ వచ్చింది కదా అని చెప్పేవాళ్ళు. ఇంకేంటంటే అప్పుడు కల్మషాలు, ఈ కక్కుర్తిలు, ఈ ద్వేషాలు ఎక్కువ కనబడేవి కావు. ఇక ఒక తాత దగ్గరికి పోతేనేమో అంటే కోని కోసి పెట్టేవాళ్ళు, ఒక తాత దగ్గరికి పోతేనేమో రా బిడ్డ అని అంటే మన చేపలు వండి పెట్టేవాళ్ళు. ఇంకొక తాత దగ్గరికి పోతేనేమో నలుగురు తాతలండి నాకు అమ్మమ్మ వాళ్ళ తరఫున కుందేల కూర షికారు అయింది అనేసి బిడ్డ అని తీసుకుపోయి పెట్టేవాళ్ళు. ఆ ప్రేమలు ఎక్కడ పోయినాయి అని అనిపిస్తుంది. నాకైతే ఇంకా అమ్మ నాకు ఎక్కువ అనుభవాలు లేవు కొన్ని కారణాల వల్ల, అదొక పెద్ద స్టోరీ. ఇక కానీ ఆ ప్రేమలు ఎక్కడ పోయినాయి, ఆ ఆనందమైన పిలుపులు లేవు, అంత బాధ అనిపిస్తుంటుంది నాకు. ఇంకా ఎక్కువ ఏంటంటే మేము మా నాన్న జాబ్ పరంగా కొంచెం సిటీలోనే ఉండేవాళ్ళం మామూలుగా, మరి పల్లెటూరు అయితే కాదు. నాన్న పుట్టింది అమ్మ పుట్టింది చాలా పల్లెటూరు. అయితే అవన్నీ గుర్తుకొచ్చినప్పుడు చాలా బాగా అనిపిస్తుంటుంది. ఆ కాలం మళ్ళీ వస్తే బాగుండు అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఏంటంటే ప్రేమ ఆప్యాయత ఎందుకు దూరం అవుతున్నాయి అనేసి నాకు అనిపిస్తుంటుంది. ఏదేమైనా కానీ అందరు బాగుండాలని కోరుకుంటే అంతా బాగుంటుంది కదా ఫ్రెండ్స్. ఈర్ష్యలు కక్కుర్తులు, అన్నదమ్ముల మీద ద్వేషాలు, ఇంకా వాడు అట్లా కావాలి ఇట్లా కావాలనుకోవడం, చెడిపోవాలనుకోవడం, అది ఎంతవరకు పక్కోడు చెడిపోవడం అనుకునేది. అయితే ఇవి హార్మోన్స్ కూడా మనకు సంతోషంగా అందరు బాగుండాలంటే మనం కూడా బాగుంటామట. వాడు మంచి దారిన నడిస్తే మనం కూడా అదే దారిలో నడిస్తే కూడా మనకు మంచి తోవ దొరుకుతుంది అనేది పెద్దలు చెప్పిన విషయమే కదా ఫ్రెండ్స్. ఈ కక్కుర్తులు ఎందుకు, ఈ ద్వేషాలు ఎందుకు అని నాకైతే బాగా అనిపిస్తుంటుంది. ఎవరైనా చీర కొనుక్కుంటారు ఫ్రెండ్స్, అంటే లేడీస్ విషయం చెప్తున్నా. లేడీస్ చీర కొనుక్కుంటారు, వాళ్ళు మంచి డ్రెస్ వేసుకుంటారు. మొగోళ్ళే కానీ అరే బాగుంది నేను కూడా కొనుక్కుంటా, ఎక్కడ కొన్నావురా అని సంతోషపడు. ఆ సంతోషం నీకు హృదయంలా మైండ్లా పీస్ఫుల్గా మంచిగా ఉంటుంది. ఆ షాప్కి వెళ్ళి కొనుక్కోండి, అడ్రస్ అడగండి, అడ్రస్ అడిగి తెచ్చుకొని వాడండి. ఇంకా మీకు అలా ఉండండి. కానీ వాడు మంచిగా వేసుకున్నాడు, వానికి ఏంటి, వాడు సంపాదించిండు, వాడు ఎంత కష్టపడ్డాడో మీకు తెలుసా? తెలియదు కదా. ఆనందంగా ఉండండి. మీకు కావలసి తప్పు చేసైనా మీకు ఇష్టానికి కొనుక్కోండి. ఈర్ష్యపడడం ఎందుకు, ఏడవడం ఎందుకు, బాధపడడం ఎందుకు? వాడు నడిచిన దారిలో వాళ్ళు నడిచిన దారిలో మనం కూడా నడుద్దాం, మనం కూడా వాళ్ళతో వెళ్దాం మంచి వాళ్ళ స్నేహం బట్టి. కానీ పక్కకున్నోని చూసి ఏడ్చుడు, తిట్టడం, శాపించడం ఎందుకండి? మనకు నచ్చకపోతే మన మనసు కంటే పిచ్చిగా ఏదన్నా మనకు బ్యాడ్గా ఉంటే ఆ తోవకు పోకండి, మంచి దారిని వెతకండి, మంచి దారిలో నడిచే వాళ్ళతో నడవండి, మంచి స్నేహం చేయండి. అందరూ మంచిగా ఉండే వాళ్ళను ఇబ్బంది పెట్టకుండా మీరు కూడా ఇట్లా ఎలా ఉన్నారు, మీరు ఆ డ్రెస్ ఎక్కడ కొన్నారు, ఆ డ్రెస్సు బాగుంది, అదే డ్రెస్ విషయమే కాదండి, ఇంకా ఎన్నో విషయాలు. ఒక డ్రెస్సును నేను ఉదాహరణకు చెప్తున్నా. ఏదైనా మంచి స్నేహం చేస్తే మంచి వాళ్ళు ఎట్లా నడుస్తున్నారు, వాళ్ళు ఎట్లా పద్ధతిగా ఉంటున్నారు, ఎందువల్ల ఏ రకంగా ఉంటున్నారు అనేది కూడా మీరు తెలుసుకుంటే మీ మైండ్ కూడా మంచిగా పీస్ఫుల్గా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది. ఆనందమైన ఆలోచనలు ఉన్నప్పుడు మనుషులు కూడా ఎన్ని రోగాలున్నా కూడా మంచిగా నిండుగా కనిపిస్తారు. ఈర్ష్యపడి ఇటెక్కించడం అటెక్కించడం, ఈ మాట ఆ మాట ఇటు ఎందుకండి? ఎన్ని రోజులండి మనం ఉండేది? ఎప్పుడు ఈ కరోనా టైము, ఇప్పుడు 22, 23, 24 ఇవన్నీ ఉండంగా అన్నీ తెలిసి కూడా ఉన్నన్ని రోజులు సుఖంగా ఉండండి, ఉన్నన్ని రోజులు ఆనందంగా ఉండండి. ఎప్పుడండి మనం పాతకాలం రోజులు రావాలని కోరుకుందాం ఫ్రెండ్స్. నాకైతే ఏమన్నా తప్పుగా మీకు చెప్తే క్షమించండి ఫ్రెండ్స్. నాకైతే పాత రోజులు కావాలని నేను అనుకుంటున్నాను. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఏంటంటే ఇంకా బంధుత్వాల విషయానికి వస్తే కూడా ఎక్కడెక్కడో ఉంటున్నాము, ఎక్కడెక్కడో ఇదవుతున్నాం. కానీ ఒక ఫోను ప్రేమగా మన అత్తలే కానీ అమ్మలే కానీ పిన్నిలే కానీ మేనత్తలే కానీ మేనమామలే కానీ చిన్నప్పుడు అటాచ్మెంట్ చాలా ఎక్కువ ఉంటుంది. వాళ్ళకు కూడా
అప్పుడప్పుడు ఫోన్ చేసి ఎట్లున్నారని అడగడం కూడా అది నాకు చాలా ఇష్టం. కానీ అది జరుగుతుందా? లేదు. జరుగుతుందా? లేదు. కానీ ఏంటంటే ఈ బంధాలు అనేది అందరూ ఏదో యూజ్ అండ్ త్రోన ఏదో అంటారు కదా, తుడుచుకొని పడేసుడు. కానీ అందరూ అలాగుండరు. కానీ మునుపైతే అందరు ఎన్ని రోజులైనా కూడా ఒక తాత వచ్చి కట్టబెట్టుకొని వచ్చి మనం ఏదో బల్గం సినిమాలలాగా అలాగుండేది మునుపటి రోజులు. ఆ రోజులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు కూడా కోరుకోండి ఫ్రెండ్స్. ఏంటంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు పడి ఏడవడం కాదు. వాళ్ళకి కష్టాలు వచ్చినప్పుడు సహాయం చేయకున్నా కూడా అయ్యో వాళ్ళకి ఆ కష్టం వచ్చింది అని మనసులో అనుకోండి. మీకు చేతనైతే చేయండి, లేకుంటే లేదు. కానీ ఒక్క పని చేసి ఇట్లా పోయకండి ఫ్రెండ్స్. నేను చేసిన ఆ చేసింది కూడా పోతుందంట. వెనక టైం అనేవాళ్ళు ఎడమ చేత చేసిన పని కుడి చేతికి కూడా తెలియవద్దు దాన ధర్మాలు చేస్తే అని చెప్పేవాళ్ళు పెద్దవాళ్ళు. అదైతే నాకు ఒకే జ్ఞాపకం వస్తుంది. ఇంకొకటి ఏంటంటే ఏదైనా చెట్టు కింద మనం తింటే మా మేనత్త చెప్పేది, చెట్టు కింద తింటే చెట్టు కింద ఆ చెట్టుని ఎప్పటికి గుర్తుపెట్టుకోవాలా అని చెప్పేది. అంటే మనకు ఆ రకంగా నీడనిచ్చిందని సంతోషపడితే ఇంకా సంతోషం వస్తుంది అని అర్థం అన్నమాట. కారం తిన్నా కూడా కలిసి ఉండాలి, అందరు మంచిగా ఉండాలని కోరుకోవాలి. అదండి ఈరోజు వీడియో. ఎందుకంటే కార్తీక మాసంలో నాకు ఇప్పుడే పొద్దున ఈ థాట్ వచ్చింది, ఇది చేయాలనుకుని నేను చేస్తున్నా. ఇప్పుడే అప్లోడ్ చేస్తా ఫ్రెండ్స్. ఇది 7:30కి ఏమో నేను మైండ్కి వచ్చింది. ఎప్పటి రోజుల నుండో తిరుగుతున్న విషయమే, కానీ ఇప్పుడు వచ్చింది ఫ్రెండ్స్. అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ ఈ కార్తీక మాసంలో అందరూ మంచిగా దేవునికి మనసులో మీకు చేతనైనా సేవ చేయండి. పువ్వులు ఎవరికైనా ఉంటే ఇవ్వండి. ఇంకా ఎక్కువ ధనం ఉన్న వాళ్ళు అన్నదానాలు చేసుకోండి. చిన్నవి మనసులోనే ధ్యానం చేయించుకోండి. వీలైతే టెంపుల్కి వెళ్ళి దండం పెట్టుకోండి. ఇంకేంటంటే దగ్గర గంగా స్నానాలు అవి ఉంటే కూడా ఇది చేయండి. మా నాన్ననైతే పోలీస్ డిపార్ట్మెంట్లో ఉండే, మాకైతే అక్కడ కాళేశ్వరంలో చేసినప్పుడు మంతినికి మమ్మల్ని చిన్న పిల్లలు అప్పుడు 3-4 ఇయర్స్ తీసుకెళ్ళి గంగా స్నానం చేయించుకొని వచ్చేవాడు. ఇప్పుడు యాదకొస్తుంది ఫ్రెండ్స్, పోలేకపోతున్నాం. ఇంకా మాదేపూర్లో ఉండే మా నాన్న, అక్కడ ఉన్నప్పుడు కూడా నడుచుకుంటూ వెళ్ళి గంగా స్నానం చేసి వచ్చేవాళ్ళం. వీలైతే వెళ్ళి రండి. ఇక ఇంకేం చెప్పాలి ఫ్రెండ్స్, నాకు తెలిసిందైతే చెప్పిన. దయచేసి ఏమన్నా తప్పు ఉంటే క్షమించండి ఫ్రెండ్స్. ఏంటంటే ఇంకొకటి ఏంటంటే నేను 4 ఇయర్స్ నుండి ఇది చేస్తున్నాను, నాకు ఇష్టం. ఇందులో మా బాబాయ్ గురించి ఒకసారి వీడియో పెడతాను అనుకుంటున్నా. ఏంటంటే మా చిన్న బాబాయికి ఎందుకు వచ్చింది నాకు ఇదని అప్పుడప్పుడు నేను అనుకుంటా. అయితే ఆ విషయం కూడా ఇందులోనే చెప్తున్నా. ఏంటంటే మా చిన్న బాబాయి ఎప్పుడంటే 65 నుండి తనకు 65-68 నుండి ఆయన ఫోటోగ్రాఫర్ అండి. అంటే ఎక్కువ ఫేమస్ కాలే, షాప్ పెట్టలే, కానీ అప్పుడే ఆ కాలంలోనే ఆయన ఫొటోస్ అన్నీ తీసేది. మా పిన్నిలను వీళ్ళను తీసి పెట్టేది. ఫొటోస్ తీసి కడిగించి అన్నీ చేసేది. అందులో మా ఫోటోలు అయితే లేవు. కానీ నాకు మా బాబాయిది అట్లా వచ్చిందో ఏమో, ఇట్లా చేయాలని అనిపించడం, వీడియోలు తీయడం పెట్టడం అనేది నాకు ఇప్పటి నుండి కాదు, నాకు చిన్నప్పటి నుండి కూడా మా బాబాయ్ ఆయన నాకు అని ఇన్స్పిరేషన్ అని నేను అనుకుంటున్నా. కానీ మా బాబాయ్ వీడియోలు చూస్తే మాత్రం కామెంట్ అన్నా చేస్తాడేమో, ఇంకేంటంటే కనీసం ఫోన్ అన్నా చేస్తాడేమో అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఆయన చూస్తున్నాడో లేదో నాకు తెలియదు. మా తమ్ముళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళన్నా కనీసం నా వీడియోలు చూస్తే మా బాబాయికి పంపించి ఒకసారి మాట్లాడాలని ఉంది. ఎంతైనా తండ్రి తర్వాత తండ్రి కదా బాబాయ్ అంటే. మా నాన్నగారు అయితే లేరు. ఇంకా ఇప్పుడైతే ప్రస్తుతానికి ఒక బాబాయ్ ఉన్నాడు. వీలైతే ఇక నేనే ఎప్పుడన్నా ఫోన్ చేసి మాట్లాడతా ఫ్రెండ్స్. ఉంటాను. ఇంకేం చెప్పాలనో అర్థమవుతలేదు ఫ్రెండ్స్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి ఫ్రెండ్స్. ఉంటాను. 14 నిమిషాలు 15 నిమిషాలు అవుతుంది వీడియో. ఎవరు చూస్తారో ఏమో తెలియదు. దీంతోనన్నా వైరల్ కావాలి నా వీడియోలు అని అనుకుంటున్నాను. ఇంకా వైరల్ అయితే అవుతలేవు. ఉంటా ఫ్రెండ్స్, బాయ్.